డ్రై ఫ్రూట్ దద్దోజనం తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. డ్రై ఫ్రూట్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెరుగు 2 కప్పులు, మిరియాలు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 1 రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ముందుగా అన్నం ఉడికించి పెట్టేసుకోవాలండి. కొంచెం మెత్తగా వచ్చినా పర్లేదు, బాగా వస్తుంది. అవునా? ఓకే, ముందుగా అన్నం. దద్దోజనం కొంచెం ముద్దలాగా అలా ఉంటుంది కదా? అవునండి. పెరుగు, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో ఇది బాగా కలిపేసుకోవాలి. దద్దోజనం పులిహోర ఎక్కువగా ట్రావెలింగ్లో ప్రిఫర్ చేస్తుంటారు. అవునండి. ఏదైనా టూర్స్కి అలా వెళ్తున్నప్పుడు. మరి ఇది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం హ్యాపీగా చేసుకోవచ్చండి. విత్ డ్రై ఫ్రూట్స్తో ఉంటుంది కదా. డ్రై ఫ్రూట్స్తో. ఓకే, కొద్దిగా నీళ్ళు కూడా పోస్తున్నాను. అంటే కొంచెం లూజ్గా ఉండాలా? లూజ్గా ఉంది. ఇది 2 days అలా ఉంటుందా అండి? లేదండి, పెరిగేస్తున్నాం కదా, కొంచెం పులుపు ఎక్కుతుంది. సో నెక్స్ట్ పోపు. సో మెయిన్ థింగ్. ఓకే, నేతితో వేసుకుంటున్నాం. ఓకే, ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, మిరియాలు. అంటే మిరియాలు మనం ఇక్కడ కచ్చాపచ్చాగా దంచకుండా డైరెక్ట్గా వేసేస్తాం. లేదు అలా అయినా వేసుకోవచ్చా? లేదు, ఇలా వేస్తేనే బాగుంటుంది. ఇలా వేస్తేనే బాగుంటుందా? ఓకే. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్. ఓకే, దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలా? అవునండి, కొంచెం స్పైసీగా బాగుంటుంది. కరివేపాకు, ఓకే, సన్నగా తరిగిన అల్లం ముక్కలు. ఓకే, కాబట్టి బాగా సన్నగా తరుక్కోవాలి కదా? అవునండి. దద్దోజనంలో కొంతమంది అల్లం వేస్తారు, కొంతమంది వేయరు. అవునండి, అది ఇక్కడ మనం అల్లం ఇంకా పచ్చిమిర్చి ఇంకా స్పెషల్గా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం. సో పోపు కూడా చక్కగా వేగిందండి, మంచి కలర్ వచ్చింది. అయిపోయింది. ఓకే, సో దీంట్లో వేసేసి మొత్తం కలిపేసుకోవడం. సో ఎక్కడ చూసినా పప్పులే కనిపిస్తుంటాయి మనకి దద్దోజనంలో. ఓకే, మొత్తం కలిపేసుకుంటాం. మనకు దద్దోజనం రెడీ. డ్రై ఫ్రూట్ దద్దోజనం. ఓకే, ఓకే, ప్లేట్ ఇస్తారా? దద్దోజనం రెడీ. సో మరి ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? దీంట్లో మధ్యలో ఒక ఫ్లవర్తో డెకరేట్ చేసుకున్నాం. కీర సగంగా తీసుకున్నాం. సో పల్చటి స్లైసెస్ కట్ చేయాలి. ఓకే, కంప్లీట్గా కట్ చేయాలా లేకపోతే లాస్ట్లో కొంచెం వదలాలా? కంప్లీట్ అండి. ఓకే, ఇలా కనీసం మనకు 30 to 40 స్లైసెస్ అవసరం వస్తాయి. సో ముందుగా నేను కొన్ని కట్ చేసి పెట్టేస్తారా? ఓకే, సో వీటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చుట్టేస్తున్నాం. ఓకే, సో దీనిపై నుండి ఇంకొక స్లైస్ ఇలా ఓవర్లాప్ చేస్తూ మళ్ళీ చుట్టేసుకోవాలి. ఇలా కంటిన్యూగా ఎండ్ వరకు ఇదే ప్రాసెస్. అన్ని స్లైసెస్తో అలానే చుట్టుకుంటూ వెళ్ళడం. ఓకే, బడ్లా వచ్చేసింది కదా. లేదా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం దీన్ని ఇలా తిరిగేసి పెట్టేసి రౌండ్గా కూడా చుట్టేసుకోవచ్చు. రౌండ్గానా? అంటే సేమ్ అదే మెథడ్. ఇలా తిరిగేసి చుట్టుకుంటున్నాం. ఓకే, కావాల్సి యాపిల్తో కూడా చేసుకోవచ్చు. రెడ్ కలర్లో వస్తుంది ఇది. ఓకే, చాలా బాగుంటుంది. ప్లేట్ ఇస్తారా? మధ్యలో లీవ్స్ పెడుతున్నాను. కరివేపాకు. అవునండి. ఈ లీవ్స్ మధ్యలో ఫ్లవర్ వచ్చేస్తుంది. ఓకే అండి. సో జాగ్రత్తగా
వావ్, చాలా బాగుందండి ఫ్లవర్. ఓకే అండి, కొంచెం ఓపిక. ఓపిక. ఓకే అండి, కరెక్ట్గా సెట్ అయిందండి. ప్లేట్ ప్రెజెంటేషన్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. డ్రై ఫ్రూట్ దద్దోజనం రెడీ అండి. రెడీ. చూస్తున్నారు కదండి, ఇవాళ ధనుర్మాస దివ్య ప్రసాదం డ్రై ఫ్రూట్ దద్దోజనం రెడీ అయిపోయింది.